హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు హన్నా టీవీ. ట్రీట్ ఇవ్వమని తీసుకెళ్లి చిన్ననాటి స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక దుర్మార్గుడు. ఈ విషయం గురించి చర్చించేందుకు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. ఏంటి ఇంత దారుణం అంటే, ట్రీట్ ఇవ్వమని చిన్ననాటి స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అసలు ఏంటిది విజ్ఞాన్ గారు? హైదరాబాద్కి చెందిన ఒక యువతి, తన పేరు మనం రివీల్ చేయకూడదు, బాధితురాలు కాబట్టి, 24 years అమ్మాయి. గౌతమ్ రెడ్డి, ఎడ్ల గౌతమ్ రెడ్డి నా పేరు, హయత్ నగర్కి చెందిన ఆయన. చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, 2nd class నుంచి 10th class వరకు ఈ అమ్మాయితో అతను క్లాస్మేట్. ఆయన ఈ మధ్య కాలంలో BBA కూడా పూర్తి చేసి విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్లు పెట్టుకున్నాడు. ఈలోపు ఈ అమ్మాయికి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. సో ఇంకేంటి ట్రీట్ లేదా అని అడగగానే ఆమె కూడా సరే రండి ఎక్కడికి తీసుకెళ్దాం, బొమ్మరిల్లు రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే, బొమ్మరిల్లు రెస్టారెంట్కి వచ్చారు. ఏది మన సాగర్ రింగ్ రోడ్ దగ్గర, వనస్థలిపురం ఓంకార్ నగర్కి వస్తుంది అది యాక్చువల్లీ. బొమ్మరిల్లు రెస్టారెంట్, అది రెస్టారెంట్ అండ్ బార్ కూడా. మళ్ళీ మనకి ఇప్పుడు సితారా గ్రాండ్ ఉంది కదా, రెస్టారెంట్ కమ్ బార్, అలాగే ఇది బొమ్మరిల్లు కూడా రెస్టారెంట్ అండ్ బార్. ఇంకో అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ బార్ అండ్ రెస్టారెంట్ పైన రూమ్స్ కూడా ఉన్నాయి మళ్ళీ దాంట్లోనే. సో వీళ్ళు వచ్చారు, మంచిగానే ట్రీట్ ఇచ్చారు. అండ్ అబ్బాయి ఒకడే వచ్చాడు ప్రజెంట్. ఈ అమ్మాయి కూడా ఏం తీసుకుంటావు అంటే, నేను మందు తాగుతాను. సరే తాగు, ప్రాబ్లం లేదు, నువ్వు కూడా తాగొచ్చు కదా. లేదు నాకు అలవాట్లేదు. పర్వాలేదు, ఇవాళ రేపు ఏముంది, ఆ లేడీస్కి వోడ్కా బాగుంటుంది, వోడ్కా తాగు. తను కూడా సరే అని తీసుకుంది. స్ప్రైట్ కలిపి వోడ్కా ఇచ్చాడు. అలా డోస్ మీద డోస్ తనకి ఇవ్వడం, వీడు తాగినట్టుగా యాక్షన్ చేయడం. అంటే మరీ ఆయనకు తెలుసు ఒక మోతాదు వరకు ఎంత తాగాలి ఏంటనేది. వీళ్ళు బీర్ ఆర్డర్ చేస్తారు, వాళ్ళకేమో పెగ్గుల మీద పెగ్గులు ఇచ్చేస్తూ ఉంటారు గుటక్కమని. అది అవ్వదు. మహా అయితే కొంచెం మోతాదు తగ్గించి వీళ్ళకి మోతాదు పెంచుతూ ఉంటారు. సరే, ఈ అమ్మాయి నమ్మేసింది, తాగింది, నా ఫ్రెండే కదా. అంటే చిన్నప్పటి నుంచి క్లాస్మేట్, ఏమన్నా అయితే చూసుకుంటాడు. అంటే హస్బెండ్ని కానీ బాయ్ ఫ్రెండ్ని కానీ ఎలా నమ్ముతారో అంతగా నమ్మేటువంటి స్నేహితుడు ఈమెకి. అంతేగాని వీళ్ళ మధ్యలో మళ్ళీ శారీరకంగా పిచ్చి సంబంధాలు అయితే ఏం లేవు. అప్పటి వరకు ఒక మంచి స్నేహితుడిలా నమ్మింది. నెక్స్ట్ పైన హోటల్ రూమ్ తీసుకుందాము అని చెప్పగానే ఆమె మత్తులో ఓకే చెప్పింది. ఇతను ఆల్రెడీ రూమ్ తీసుకున్నాడు, ID కార్డులు ఇద్దరు సబ్మిట్ చేసి పైకి వెళ్ళాడు. ఆమె మీద అత్యాచారం చేశాడు. ఆ మత్తులోనే ఉంది. సో ఆల్మోస్ట్ పైకి కూడా తీసుకెళ్ళాడు బాటిల్. ఆమెకి ఇంకా ఆల్మోస్ట్ పీకల దాకా మద్యం తాగించి తన అపస్మారక స్థితిలో ఉండగా తన అత్యాచారానికి ఒడిగంటాడు. నెక్స్ట్ అంతటితో ఆగకుండా చౌటుప్పల్కి చెందిన శివాజీ రెడ్డి అలియాస్ చింటూ రెడ్డి అంటారు వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ, చింటూ రెడ్డి, ఫోన్ చేసి ఇలా ఉంది పరిస్థితి, అమ్మాయి ఉంది, మందు ఉంది, ఎంజాయ్ చేస్తున్నంత నీకోసం వచ్చేసేయంటే తను కూడా హ్యాపీగా వచ్చేసాడు. రూమ్కి వచ్చాడు. తను కూడా ఈమె మీద అత్యాచారం చేశాడు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆమెకి స్పృహ వచ్చింది. అప్పుడు రూమ్లో ఇద్దరు మనుషులు ఆమె మీద అత్యాచారం చేస్తా కనపడ్డారు. ఆమెకి ఏంటిది అని అరిచేసింది. అంటే నిన్ను నమ్మి నేను వచ్చా, సరే ఏదో మత్తులో చిన్ననాటి స్నేహితుడివి, నువ్వు అడిగావు, కొద్ది గొప్ప ప్రేమో ఫ్రెండ్షిప్ ఏదో ఉంటుంది కాబట్టి నీకు ఓకే చెప్పింది. నువ్వేం చేసావు, అదే అడ్వాంటేజ్గా తీసుకొని నీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఆమె మీద అత్యాచారానికి ఒడిగట్టావు. ఆమె లేచి అరుపులు కేకలు, ఎవడీడు, ఎందుకు వచ్చాడు, ఇలా ఎందుకు చేసావు, ఏంటిది అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు తలుపేసేసి. నెక్స్ట్ ఈమె అరుపులు విని హోటల్ సిబ్బంది పైకి వచ్చింది, ఏం జరిగింది అని. అక్కడ హౌస్ కీపింగ్ బాయ్స్ వీళ్ళందరూ అదే ఫ్లోర్లో మూలకి ఒక చిన్న గదిలో ఉంటారు. సో వాళ్ళు రావడంతో విషయం తెలిసింది. ఈమె ఏం చేసింది, తన ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. పలానా గౌతమ్ గారు ఇలా చేశాడు నన్ను, అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరినో చింటూ రెడ్డిని పిలిపించి ఈ విధంగా చేశాడు, దారుణమైన స్థితిలో ఉన్నాను నేను అని చెబితే, ఆ ఫ్రెండ్ ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్ కూడా కాల్ చేసి వాళ్ళు రావడం, ఈమెను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం. అలాగే ఒక ప్రైవేట్ హాస్పిటల్, ఆమెకి బ్లీడింగ్ అయింది విపరీతంగా. ప్రైవేట్ హాస్పిటల్లో
చికిత్స చేయించడం జరిగింది. ఇంతవరకు అయితే ఓవరాల్గా స్టోరీ ఇది. సో ఈమె అతన్ని నమ్మి వెళ్ళడం చేసిన తప్పని చెప్పుకోవచ్చు. ఇంకా అంతమించి ఇంకేం చెప్పలేం. వాడు చేయడమే కాకుండా ఇంకో ఫ్రెండ్ని పిలిపించి కూడా అత్యాచారం చేయించడం. అండ్ ఈ అమ్మాయి ఎస్సీ యాక్చువల్లీ. సో ఎస్సీ ఎస్టీ ఆంట్రాసిటీ కేసు పెట్టారు ఫస్ట్, తర్వాత అత్యాచారం కేసు. ప్రజెంట్ పోలీసులు అయితే గౌతమ్ రెడ్డిని అయితే పట్టుకున్నారు, రిమాండ్కి తరలించారు పని కొట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఈ చింటూ రెడ్డి మాత్రం అక్కడ లేడు, ఫరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు శివాజీ రెడ్డి. సో ఇది ఓవరాల్గా జరిగింది. మునగాల శివాజీ రెడ్డి వాడి పూర్తి పేరు. ప్రజెంట్ అయితే దొరకట్లా, ఫరారీలోనే ఉన్నాడు. మేబీ సాయంత్రం వరకు పట్టుకుంటారు, పెద్ద విషయం ఏం కాదు. తప్పు చేసినాడు ఎప్పుడైనా దొరుకుతాడు. అతను ట్రేస్ చేయడం పోలీసులకు ఎంత వెనతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత హైదరాబాద్ నగరం ఒకసారిగా ఉలిక్కి పడింది. అప్పుడు ఎప్పుడో అత్యాచారాలు ఓ రేంజ్లో చూసాం, రోడ్డు మీద చూసాము, మనుషుల్ని తగలబెట్టడము చూసాము. మొన్న కూడా ఒక చిన్న పాపని చంపారు మైనర్ వాళ్ళు, ముచ్చుమరిలో జరిగింది ఆంధ్రప్రదేశ్. ఆ సిచ్యువేషన్ చూసాము. ఇప్పుడు ఇది చూడగానే ఏంటిది అని చెప్పేసి నగరం ఒకసారిగా ఉలిక్కి పడింది. అండ్ ఎక్కువ శాతం ఆ హైత్ నగర్ సైడే జరుగుతూ ఉంటాయి ఇలాంటి క్రమం. అప్పుడెప్పుడో నిహారిక హరిహర వాళ్ళ కేసు చూసాం మనం, అది ముక్కలు ముక్కలుగా నరికి, అదొక హత్య కేసు. ఇప్పుడు అక్కడేమో అమ్మాయి హెల్ప్, ఇక్కడ మళ్ళీ ఇది. ఈ మధ్య కాలంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అది శివారు ప్రాంతం కావడం వల్ల వీళ్ళకి, అంటే ఇప్పుడు సిటీ అంటే నడిబొడిన ఎటు చూసిన హౌసెస్, ఏదో కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటూనే ఉంటాయి. అవి శివారు ప్రాంతాల్లో ఏంటంటే అక్కడో ఇల్లు అక్కడో కాంప్లెక్స్, కొంచెం బేర్ ల్యాండ్స్ ఉండడం వల్ల అటువైపు క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. మరి పోలీసులు ఇప్పుడు ప్రెసెంట్ అయితే డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి జరిగింది అయితే చెప్పాడు. వీళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారు, ఆ మునగాల శివాజీ రెడ్డిని పట్టుకుంటారా, అలియాస్ చింటూ రెడ్డి వాడి పేరు. అండ్ వీళ్ళ కేసు ఇంతవరకు ముందుకెళ్ళదు. ఇప్పుడు ఆ అమ్మాయికి అయితే కొత్తగా జాబ్ వచ్చింది, రేపు చేరలేని పరిస్థితి. అంటే ఇంత జరిగింది, పైగా న్యూస్లోకి వచ్చింది, ఆ గురించి 10 మందికి తెలిసిపోయింది. ఇప్పుడు రోజు బయటికి ఆఫీస్కి తిరగలేదు, పలానా అమ్మాయి కంట ఇలా జరిగిందంట అని. అలా కూడా మానసికంగా కుంగిపోయే పరిస్థితి కూడా ఉంది. కొంచెం ధైర్యం తెచ్చుకొని, కోర్స్ కంప్లైంట్ ఇచ్చారు, బట్ సమాజంలో మాత్రం కొంచెం ఉంటుంది ఎంత కాదనుకున్నా. రేపు ఆమెకు పెళ్లి జరగాలన్నా కూడా పలానా హోటల్ రూమ్లో ఈమె తాగిందంట, తాగి హోటల్ రూమ్లో ఎవరితోనో వెళ్ళిందంట అంటే ఈమె వైపు కూడా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. బార్ అండ్ రెస్టారెంట్కి ఎందుకు తీసుకెళ్ళావు నువ్వెందుకు మందు తాగావు, పోనీ వాడు నీకేమన్నా కూల్ డ్రింక్లో మొత్తం మంది కల్పించాడు అంటే అది వేరే వ్యవహారం. నువ్వెందుకు మందు తాగావు, అండ్ తాగిన తర్వాత వాడితో హోటల్ రూమ్కి ఎందుకు వెళ్ళావు, అసలు ఆ టెరిటరీకి నువ్వు ఎందుకు వెళ్ళావు, ఈమె నిందించే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఈమె వెళ్ళినా అతడు పిలిచినా ఇద్దరు వెళ్ళినా లాస్ట్కి మాత్రం సఫర్ అయ్యేది ఆడదే. కాబట్టి కొంచెం సానుభూతి ఆమె ఎప్పుడో చూపించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.